రాయలసీమలో ఒక 343 కోట్ల రూపాయలు పెట్టి ఒక 33/11 కేవీ లైన్ పనులు వేస్తున్నారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడ లో వోల్టేజ్లో బల్బులను పోతున్నాయని చెప్పేసి 3 ఎమ్మెల్యేలు డిస్కమ్లకు లెటర్ రాశారట. దాంతో స్పందించి ఈ పని చేశారట. ఇదంతా ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేసింది ఆంధ్రజ్యోతి. తెలుగుదేశం మంత్రి అట. దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడట. ఒక్కొక్క ఎమ్మెల్యే ₹1 ఇచ్చి వాళ్ళ ఏరియాలో లైట్లు పాడైపోతున్నాయి అని చెప్పేసి దొంగ లెటర్లు రాయించారట. దాని కారణంగా ఇప్పుడు 343 కోట్ల రూపాయలు వేస్ట్ చేసేస్తున్నారట. కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ఒక మంత్రి 10 మంది ఎమ్మెల్యేలు లెటర్లు రాసిస్తే ఆ లెటర్ల ఆధారంగా అక్కడ ఒక పని జరుగుతుంటే నిజంగా రాయలసీమలో పవర్ సప్లై పర్ఫెక్ట్గా ఉందా? అక్కడ లైట్లకు ఏ ప్రాబ్లం లేదా? మోటార్లకు ఏ ప్రాబ్లం లేదా? అక్కడ ఇళ్లల్లో ఏసీలు గీసీలు అన్నీ నడుస్తున్నప్పుడు ఈజీగా సప్లై నడుస్తుందా? ఫ్లక్సేషన్స్ లేవా? కోతలు లేవా? అక్కడున్న మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేలకి ఆ సమస్యని తెలుసు. వాళ్ళకి ఎందుకు? అక్కడున్న వాళ్ళే అనుభవిస్తుంటారు, అక్కడున్న ప్రజలు చెప్తుంటారు కాబట్టి. కానీ వాళ్ళది ఒక లేఖ ఇస్తే పాపం మంత్రి గారు స్పందించి ఈ పని చేయిస్తే ఆ మంత్రి అంట కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి లైన్ వేపిస్తున్నాడట. ఎవరిచ్చారు ఇది సర్టిఫికెట్ అంటే ఆంధ్రజ్యోతి ఇచ్చేసింది. తెలుగుదేశం మంత్రినే, తెలుగుదేశం ఎమ్మెల్యేలే. వాళ్ళందరూ దొంగలు, వీళ్ళొక్కళ్ళే పవిత్రులు. వీళ్ళకి ఏ డబ్బులు లేకుండా రాస్తున్నారు ప్రజల కోసం అని చెప్పేసి. రాయలసీమ ప్రాంతంలో కరెంట్ వస్తానంటే కొత్తగా ఇంకెన్ని వేస్తామని అడగాల. ఎందుకంటే అక్కడ సఫర్ అయ్యే జనానికి తెలుసు అక్కడ బాధలు ఏంటన్నట్టు, అక్కడున్న ప్రజాప్రతినిధి తెలుసు అక్కడున్న బాధలు ఏంటనేటు. బట్ అక్కడ ఎవడో చెప్పేటటువంటి దాన్నో లేకపోతే ఏదో కుట్ర కోణంతోనో వార్తలు రాయడం అనేటటువంటిది ఎక్కువైపోతుంది. ఇట్లా వీళ్ళు వార్త రాయడం, దాన్ని అడ్డుపెట్టి ఆపేయటం వ్యవస్థ. చివరికి సొంత పార్టీ వాళ్ళకే సొంత మీడియానే శాపం అవుతుంది.